దేవుడు మనల్ని విడిచిపెట్టడం ఏమాత్రం క్షేమం కాదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు లేకుండా నువ్వు ముందుకెళ్ళడం కూడా క్షేమం కాదు. అయితే ఏం చేయాలి? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నామకారిత క్రైస్తవుడివా? నటిస్తున్న క్రైస్తవుడివా? ఇతరులను నమ్మించే క్రైస్తవుడివా? లేక నిజమైన క్రైస్తవుడివా? ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వేడిగా ఉన్నావా? అంటే వేడి దేనికి సూచన? జీవానికి సూచన. శరీరం చల్లబడిపోతుంది అనుకోండి, భార్య భయపడిపోతుంది. అయ్యో నా భర్త శరీరం చల్లబడిపోతుందంటే సాధారణంగా మన గ్రామాల్లో ఏం చేస్తారు? ఎవరి శరీరమైనా చల్లబడుతున్నప్పుడు కాళ్ళు చేతులు ఏం చేస్తారు? వేడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? చల్లదనము మరణానికి సూచన, వేడి జీవానికి సూచన. ఈరోజు అడుగుతున్న నీ ఆధ్యాత్మిక జీవితము మరణ అవస్థలో ఉందా లేక జీవము కలిగి ఉందా? ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నేను నా ఆత్మీయత మరణ అవస్థలో ఉంది, నేను ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను, ప్రభు బిడ్డగా బ్రతకలేకపోతున్నాను అనేది నీ యొక్క మనసు చెప్తున్న వాస్తవం అయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేయి. నటించే జీవితాన్ని పక్కన పెట్టి, నామకార్థ జీవితాన్ని పక్కన పెట్టి, ప్రభు అనుగ్రహించే నిజమైన జీవితాన్ని చేపట్టు.